హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము పప్పులు ఉండలు చేస్తాము. ఒక స్టవ్లో ఒక గిన్నెలో కప్పు బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకొని కొంచెం సగం కొంచెం నీళ్ళు వేసుకుందాం. పాకు వచ్చే వరకు స్టవ్ వండించుకుందాం. అది పాకు వచ్చే వరకు కొంచెం వేసుకొని నీళ్ళు హీట్ చేయాలా. అంతా డ్రై అవ్వాలి ఫ్రెండ్స్. అది బెల్లం అంతా కరిగి పాకు రావాలా. పాకు వచ్చేంత వరకు బాగా ఇది మిశ్రమం చేయాలా. మొత్తం కరిగిపోవాలి. అది మొత్తం కరిగిపోయి పాకు మాదిరి వస్తే అప్పుడు వేయడం. బాగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది ఈజీగా. పిల్లలకైతే బాగా ఇష్టపడుతూ తింటారు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కరిగిపోవాలి. అది అంటే ఎలా చేయాలో డీటెయిల్స్గా చూపిస్తున్నాము. లాంగ్ వీడియో తీస్తున్నాం బాగా నీట్గా. మొత్తం ఎవరికన్నా రాకపోతే కూడా ఈ వీడియో చూసుకొని నేర్చుకోవచ్చు. ఎలా చేయాలనేది డీటెయిల్స్గా ఉంటుంది. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయ్యే వరకు నీట్గా ఉంటుంది. నేర్చుకోవచ్చు బాగా తెలుసుకునే రాని వాళ్ళకు. మొత్తం కరిగిపోవాలి ఫ్రెండ్స్. అది బెల్లం అంతా కరిగిపోవాలి. మొత్తం పాకు వచ్చేంత వరకు కరిగిపోతే నీట్గా అలాగే పక్కలో ఒక తట్టలో నీళ్ళు వేసుకుంటే నీళ్ళు పెట్టుకోవాలా, పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి. ఫ్రెండ్స్, దానికి ఎలాగ పొడి వేయాలన్నా అంతా చేసుకుందాం. పాకు వచ్చేంత వరకు చూసుకుందాం. అది ఫ్రెండ్స్ అలా తిప్పుకోవాలి బాగా. అది పాకు వచ్చేంత వరకు అలా తిప్పుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలాగప్పుడు వేసినాము దాంట్లో. చూడండి ఫ్రెండ్స్, పాకు వచ్చిందో లేదో చూద్దాం తట్టలో వేసుకొని. చూడండి ఫ్రెండ్స్, ఇంకా గట్టిగా ఉంది కొంచెం. ఇదే వల్ల
కలిసిగా రావాలి. పాకం వచ్చేంత వరకు అలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. పాకం బాగా వస్తే బాగుంటాయి, లడ్డు కూడా బాగుంటాయి. చూద్దాం, ట్రై చేద్దాం, చూస్తున్నాము. ఇంకా వచ్చింది అనేది చూస్తాము ఫ్రెండ్స్. నేర్చుకోని వాళ్ళకి బాగా చూడాలి ఫ్రెండ్స్, బాగా నేర్చుకోవచ్చు చూసి. చూడండి ఫ్రెండ్స్, పప్పులంతా ఒక సైడ్లో పెట్టుకున్నాము, మొత్తము అట్లా వేసుకుంటున్నాము. అది రెడీ అయిపోతే దాంట్లో వేసుకొని తిప్పుకోవాలి ఇంకా.